జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ. గంగావతరణము. భగీరథుడు భూమిపై బొటనివ్రేలిపై నిలచి సంవత్సరము పాటు శివుని ఆరాధించెను. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, రాజా, నీ భక్తికి మెచ్చితిని, నీ కోరిక ప్రకారము గంగను ధరించెదను అని పలికెను. అప్పుడు గంగ భయంకరమగు వేగముతో శివుని కూడా పాతాళమునకు తీసుకొని పోవుదును అని గర్వముతో శివుని జటాజూటమున ప్రవేశించెను. పవిత్రమగు ఆ గంగానది జటాసమూహము అను గుహగల హిమవత్పర్వతము బోలు పవిత్రమగు శివుని తలపై పడెను. శంకరుడు ఆమె గర్వమును అణచుటకై ఆమెను తన జటాజూటముల బంధించెను. గంగకు మార్గము కానరాదయ్యెను. ఎంతకాలమునకు గంగ బయటకు రాకపోవుటచే భగీరథుడు మరలా ఘోర తపమాచరించెను. సంతుష్టుడైన శివుడు గంగను హిమవత్పర్వతముపై బ్రహ్మనిర్మితమగు బిందు సరస్సున విడచెను. అది 7 పాయలుగా ఏర్పడెను. 3 పాయలు తూర్పు దిక్కునకు, 3 పాయలు పడమర దిక్కునకు ప్రవహించెను. 7వ పాయ భగీరథుని అనుసరించెను. రథమును అధిరోహించిన భగీరథుడు ముందు వెడలగా గంగ రాజును అనుసరించెను. ఆ గంగ ఆకాశము నుండి శివుని శిరస్సుపై పడి అక్కడి నుండి భూమిపై పడెను. విపరీతమైన ధ్వనితో ప్రవహించుచున్న గంగలో జలచరములగు చేపలు, తాబేళ్లు, మొసళ్ళు వచ్చి పడుచుండెను. దేవతలు ఆకాశమున విమానములపై వచ్చి గంగావతరణమును చూడసాగిరి. ఆ గంగానది ఒకచోట వేగముగను, ఒకచోట వంకరగను, మరి ఒకచోట సూటిగను, ఒకచోట ఎత్తుగను, మరి ఒకచోట పల్లముగను వివిధ భంగిమలలో ప్రవహింపసాగెను. శంకరుని శిరస్సుపై నుండి జారినదియు భూతలముపై పడినదియు అగు గంగాజలము మాలిన్యము లేక పాపములు పోగొట్టునదై ప్రకాశించెను. ఎందరో ఋషులు, గంధర్వులు, దేవతలు గంగాజలమున స్నానమాడిరి. శాపగ్రస్తులు గంగాజలమున స్నానమాడి పాపముల నుండి విడివడిరి. అందరునూ భగీరథుని రథమును అనుసరించిరి. దారిలో గంగానది మహాతపస్శాలియగు జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటికను ముంచివైచెను. ఆ మహర్షి కోపముతో గంగాజలమెల్లా త్రాగివైచెను. అప్పుడు దేవతలు, గంధర్వులు, ఋషులు అందరును జహ్ను మహర్షిని పూజించి గంగను వదలమనియు ఇక నుండి ఆమె నీ కుమార్తెగా పిలువబడుననియూ పలికిరి. అప్పుడు ఆయన గంగను తన చెవుల నుండి వదలెను. అందువలన గంగానది జాహ్నవి అని పిలువబడెను. గంగానది సముద్రమును చేరి అక్కడి నుండి భగీరథుని వెంట పాతాళమునకు చేరెను. రామా, అప్పుడు ఆ గంగాజలము భస్మరాసులన్నింటినీ ముంచివేయగా సగరపుత్రులు పాపము తొలగి స్వర్గమును చేరిరి. జై శ్రీరామ్. 43వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.